చా మేము పక్కా ఓడిపోతాం అబ్బా, మాకు సీట్లే రావు, మా పార్టీకి డిపాజిట్లు సుతా అచ్చుతట్టు లేవుల్లా, ఏదో ప్రచారం చేస్తున్నాం గాని మేమేడ గెలుస్తాం అని ఏ పార్టీలన్న చెప్తారా? సవ్వాలే లేదు, పక్క గెలుపు మాదే, సీట్లు మాయే అని స్పీచ్లు దంచుతారు. అప్పుడే కదా కార్యకర్తలకు హుషారొచ్చేది, పబ్లిక్ లా ఇంత పతార పెరిగేది. ఇప్పుడు గులాబీ పార్టీల కథ గిట్లనే ఉన్నదేమో మరి, ఎందుకంటే పెద్ద సార్ల మాటలు అట్లున్నాయి. మళ్ళా మొదలు కేటీఆర్ సార్ కంచి చాలు చేద్దాము. మీరు మాకు 10-12 ఎంపీ సీట్లు గెలిపిండ్రి, 6 నెలల లోపల తిరిగి కేసీఆర్ గారు మళ్ళొక్కసారి రాష్ట్రాన్ని శాసించే పరిస్థితి 6 నెలల్లో వస్తుంది. 1-2 వచ్చుడే కష్టమని సర్వేలు చెప్తుంటే ఒకటి కూడా గెలవదని కడమ పార్టీలు అంటుంటే మనోళ్ళేమో 12 సీట్లు కలవరియబట్టారే. కిస్మత్ బాగుండి గెలిచిరని అనుకుందాము. వాళ్ళంతా పార్లమెంట్ ఉండే ఎంపీలే గాని తెలంగాణ రాష్ట్రం మీద ఎట్లా పెత్తనం వస్తుందో. రాష్ట్రాన్ని శాసించాలంటే అసెంబ్లీలో 60 మంది ఎమ్మెల్యేలు ఉండాలి, కానీ కారు గెలిచిందే 39 మంది, అందులో 3 జంప్ అయ్యి 1 సీటు ఖాళీ అయ్యే. ఎలక్షన్లు కాగానే కండువాలు మార్చుడు జోరు ఉంటదని ప్రచారం కాబట్టి ఇక ఎట్లా శాసిస్తారో క్లారిటీ ఇస్తే బాగుంటది. రామన్న వర్కింగ్ ప్రెసిడెంట్ గారు గిట్లాంటుంటే ఇక ప్రెసిడెంట్ సార్ అయితే సీదా సెంట్రల్ గవర్నమెంట్ లోనే పొత్తు కోరుతున్నాడు, పదవులు పంచుకుంటున్నాడు. మీరు నామా గారిని ఎంపీ గెలిపిస్తే ఆ సంకీర్ణ ప్రభుత్వంలో నామా గారు కేంద్ర మంత్రి అవుతాడని మనం అంటే ఏ పార్టీలో ఫుల్ మెజార్టీ రాక పుతుల సర్కార్ పడుతుంది, అందులో మేము ఉంటాము, మాకు మంత్రి పదవులు వస్తాయని పెద్ద ఆశతో ఉన్నాడు కేసీఆర్ సారు. మరి నిజంగానే పరిస్థితి ఉండొచ్చు నా సెంట్రల్ రా. ఆల్రెడీ ప్రాంతీయ పార్టీలు బీజేపీ గ్రూప్ లను కాంగ్రెస్ గ్రూప్ లను ఉన్నాయి చాలా మట్టుకు. ఇంట్లో ఎవరో ఒకరు పవర్ రకొచ్చుడు పక్క. ఒకళ్ళ సంకీర్ణ సర్కారే వస్తే పదవుల కోసం కాంగ్రెస్ తోటైనా కమలం తోటైనా కలుస్తానికి రెడీ అన్నట్టేగా. అచ్చా ఏ గ్రూప్ లకు గుసాయించకుండా నడిమిట్లుండి ఎవరితోటి లాభం అయితే అటు దుంకుతారన్నట్టు. కానీ ఎక్కువ సీట్లు గెలిపిస్తే తెలంగాణకి ఏం గుంజుకొస్తారో పబ్లిక్ ఏం చేస్తారో చెప్పాలి గానీ మా పార్టీకి పవర్ వస్తుంది, మాకు మంత్రి పదవులు వస్తాయని మీ పాయిదాలే చూసుకుంటే ఎట్లా సాలరు. అప్పుడు గిట్లనే సారు కారు 16 సెంట్రల్ సర్కార్ అని ఉరుకులాడితే ఉత్తకతే అయ్యింది.